ఈ అంశం మీద మాట్లాడుతూనే లేరు. అంత అయిపోయినాక ఇప్పుడు కరీంనగర్లో 14వ తేదీన బీసీ సభ అని ఓ డ్రామా స్టార్ట్ చేసిర్రు. ఈ పరిస్థితుల్లో ఏం చేద్దామని రేవంత్ రెడ్డి అంటున్నట్టు. ఏం చేస్తాడు ఇక? గదే 23% 2019లో అమలైందో గదే 23%తో ముందుకొచ్చి 42% పార్టీ పరంగా మేము బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్తారు. అంతకు మించి రేవంత్ రెడ్డి ముందు ఏం ఆప్షన్ లేదు. ఏం చేద్దాం అని అంటే ఏం చేయనీకి, ఏం చేద్దామని 4 నెలల కింద అనాల్సి ఉండే. ఏం చేయడానికి ఏం లేదు అక్కడ, ఇంతకు మించిన ఆప్షన్ లేదు. అండ్ ఇంకొకటి, సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎలక్షన్లు పెట్టాలి అని హైకోర్టు ఆల్రెడీ ఒక గడువు విధించున్నది. డెడ్లైనే పెట్టింది. ఏకంగా సెప్టెంబర్ 30th లోపు మీరు ఎలక్షనే కంప్లీట్ చేయాలని చెప్పింది. లాస్ట్ మంత్ 24th లోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలన్నది. 24th కూడా అయిపోయింది. మరి ఎవరైనా కంటెంప్ట్ చేసిరో లేదో తెలియదు మనకి. ఇంకా ఏం చేద్దామంటే చేయడానికి ఏమున్నది? ఇంకక్కడ చేయడానికి ఏమున్నది? చేయాల్సిన సమయంలో చేయకుండా ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు ఆందోళన చేయడం వల్ల బీజేపీ దిగొస్తుందా లేదా పక్కన పెట్టండి. మీరు చేయాల్సిందైతే చేయాల్సి ఉండే కదా. మీరు ఒకవేళ ఆ స్థాయిలో చేసి ఉంటే, వాళ్ళు ఒకవేళ చేయకపోయి ఉంటే వాళ్ళని దోషులుగా చూసేటోళ్ళు మీరు బాగానే పనిచేసిర్లే అనుకునేటోళ్ళు కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలే?